మాన మర్యాదలు ఉండవు అనండి, మనిషికే ఉంటుంది, ఎమ్మెల్యే ఉండకపోతే ఎట్లా? స్పీకర్ గారేమో వీళ్ళ అనర్హతలు వేటు లేదు అని చెప్పడం లేదు. సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు, మల్లికార్జున్ ఖర్గేని కలుస్తారు, కండవాళ్ళ ఇచ్చుకుంటారు, ఎన్నికలలో క్యాంపెయిన్ చేస్తారు, బీఆర్ఎస్ ఆఫీస్కు రారు, కేసీఆర్ని విమర్శిస్తారు. ఇవన్నీ సాక్ష్యాలు కావాలి. స్పీకర్ గారికి అవి కనిపించట్లేదు. వీళ్ళు మా దగ్గర లేదు, వాళ్ళ పార్టీ అని కాంగ్రెస్ చెప్తున్నాం కదా. మేము మీ పిల్లలమే, మేము మీరు వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. మీ మీద మీకు గౌరవం లేని బతుకు ఏం బతకండి అది? మాన మర్యాదలు ఉండవు అనండి, మనిషికే ఉంటుంది, ఎమ్మెల్యే ఉండకపోతే ఎట్లా? అత్యంత వేగంగా అత్యంత ఎక్కువ అప్పులు చేసేది రేవంత్ రెడ్డి గారు. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలనే ప్రజలు తీసి ఎక్కడ పడేయాలో అక్కడ పడేసి, ఇక్కడ జరగదని ఎందుకు అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకి అంత సత్తాలేదు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండడం జరిగిందో వారి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇష్యూలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిపైన అనర్హత వేటు లేదని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కావచ్చు, అలాగే వివిధ కోర్టుల్లో దీనిపైన పెండింగ్ ఇష్యూస్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే లీగల్ టీమ్ ఇన్ఛార్జ్ సోమభరత్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన దాంట్లో వీరిపైన అనర్హత వేటు లేదని చెప్పడం జరిగింది. సో ఆయన ఇచ్చిన లీగల్ పాయింట్లలో మీరు ఏదైనా దేన్ని ఛాలెంజ్ చేయడానికి ఉంటుంది? స్పీకర్ గారి ముందు ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ తోటి మెంబర్లే కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్కి గురి కావాలని పిటిషన్స్ వేసినారో ఆ పిటిషన్స్ వేసిన వాళ్ళు దే ఆర్ నన్ అదర్ దెన్ లెజిస్లేటర్స్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కంప్లైంట్ వేసినారు. ఏమైనా వేసినారు? లక్షలాది మంది ముందు అందరు చూస్తుండగా కెమెరాల ముందు మా సీఎం గారి సమక్షంలో, కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమక్షంలో, తర్వాత మిగతా నాయకుల సమక్షంలో మా మెంబర్లు అయి ఉన్న వాళ్ళు మా పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్టీలో చేరినారు. ఇది రాజ్యాంగం యొక్క 10th షెడ్యూల్కి సంబంధించిన నిబంధనలు ఏవైతున్నాయో దానికి భిన్నంగా చేసినారు. కాబట్టి వీళ్ళని మెంబర్లుగా డిస్క్వాలిఫై చేయండి, ఎమ్మెల్యేలుగా డిస్క్వాలిఫై చేయండి అని దానికి సంబంధించిన అనేక సాక్ష్య ఆధారాలతో పాటు పిటిషన్స్ వేయడం జరిగింది. ఈ పిటిషన్స్ వేసిన తర్వాత దాదాపుగా ఏడాది కనీసం దాంట్లో నోటీసులు కూడా ఇవ్వం. ఆ తర్వాత చాలా నిష్క్రియ పర్వత్వాన్ని ట్రైబ్యునల్ ఏదైతే ఉందో, డిస్క్వాలిఫికేషన్ మనం యాంటీ డిఫెక్షన్ లా కింద ఉన్న ట్రైబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రైబ్యునల్ చైర్మన్ గారు చాలా నిష్క్రియ పర్వాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ రకంగా ఏ యాక్షన్ తీసుకోకపోవడం అనేది, ఆర్బిటరీగా చేస్తున్నారు అనేది, దేనికోసమైతే అధికారం ఇచ్చిండ్రో ఆ అధికారాన్ని వినియోగించుకొని యాక్షన్ తీసుకోకపోవడం కూడా ఆర్బిటరీనెస్ అది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్స్ వేశారు, రిట్ పిటిషన్స్ వేశారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి నోటీసులు ఇవ్వమని చెప్పి అత్యధిక అనేక విషయాలకు దాని మీద కూడా వారు యాక్ట్ అవ్వలేదు. యాక్ట్ అవ్వకుండా దాని మీద అప్పీల్ చేయడం. అప్పీల్లో స్పీకర్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని, అంటే ఈ ట్రైబ్యునల్ చైర్మన్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని విషయాలను హైకోర్టు డిక్లేర్ చేసి స్పీకర్కి వదిలేరు. దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, తరువాత కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ నిష్క్రియ పర్వాన్ని చాలా తీవ్రమైన పదజాలంతో విమర్శించడం జరిగింది. ఆ తర్వాత స్పీకర్కి ఇదమిద్దమైన, అంటే ట్రైబ్యునల్కి ఇదమిద్దమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయకుండా అనేక రోజులు ఆగి కౌంటర్స్ ఫైల్ చేయమని నోటీసులు ఇవ్వడం,
ఆ కౌంటర్స్ వచ్చిన తర్వాత మాకు రిప్లైకి కూడా టైం ఇవ్వాలి. 2 రోజుల లోపల ఎవిడెన్స్ పెట్టమని అన్నాడు. అంత మునుపు దాదాపు 20 రోజుల పైన సమయాన్ని ఏ చర్యలు తీసుకోకుండా ఉండి లాస్ట్ మూమెంట్లో ఇచ్చేసేసేసి మీరు 2 రోజులలో ఎవిడెన్స్ పెట్టండి అని. రిప్లైకి కూడా టైం ఇవ్వకపోవడం. మేము రిప్లైకి టైం అడిగితే మళ్ళీ మేము ఎక్కడ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా టైం అడగకుండా ఎవిడెన్స్ పెట్టడం కానివ్వండి, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్స్ చేయడం కానివ్వండి, వీటన్నిటి కూడా చేయడం జరిగింది. చేసి పక్కా ఎవిడెన్స్ పెట్టింది. ఎందుకనంటే కెమెరాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు పోయి ట్రెజరీ బెంచ్లలో కూర్చున్నారు. అనేక సందర్భాలలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం అనేది అన్యాపదేశంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో స్పీకర్ గారు మనకు జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్లో ఏమంటారంటే వాళ్ళు పార్టీ మారలేదు అని. ఓకే. తరువాత వారు ఈ పిటిషన్లని కొట్టేసేదానికి ముఖ్యమైన కారణం ఏం చెప్తారంటే లోకస్ స్టాండ్ లేదు, అంటే పిటిషనర్కి ఈ పిటిషన్ వేసే హక్కు లేదు, అర్హత లేదనేది. పార్టీ మారిన వాళ్ళని అనర్హులు అని డిక్లేర్ చేయమని అంటే పిటిషనర్లని అనర్హులు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలని అంటే ఒక్క పదంలో చెప్పాలంటే పిటిషనర్స్ పిటిషన్ వేయడానికి అర్హత లేదని చెప్పినారు. పార్టీ మారిన ఒక పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు బహిరంగంగా కండవాలు కప్పుకొని ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారిని డిస్క్వాలిఫై చేయండి అని చేసి పిటిషన్స్ వేస్తే ఆ పిటిషన్దారులు ఈ కేసు వేయడానికి అర్హత లేదు, వాళ్ళకి లోకల్ స్టాండీ లేదు అని మాట్లాడి ఆ పిటిషన్లను కొట్టేయడం జరిగింది. తర్వాత సరి అయిన సాక్ష్యాధారాలు లేవు. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందో నాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు, మల్లికార్జున్ ఖర్గేని కలుస్తారు, తర్వాత మన ముఖ్యమంత్రి గారితో కండవాలు వేయించుకుంటారు. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. ఆ తర్వాత ట్రెజరీ బెంచ్లలో కూర్చుంటారు, బీఆర్ఎస్ ఆఫీస్కు రారు, బీఆర్ఎస్ కార్యక్రమాలలో ఉంటారు, కేసీఆర్ని విమర్శిస్తారు, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మెంబర్గా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత దాంట్లో కొంతమంది ఓ చైర్మన్ పదవిని తీసుకున్నాడు, ఇంకొక ఆయన స్టేట్ గవర్నమెంట్కి అడ్వైజర్గా పనిచేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఇవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇంతకు ముందు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. కొండా మురళీ గారు ఆయన భార్య అపోజిషన్ వేరే పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తుంటే ఆమెకి ప్రచారం చేసినారు అని చెప్పి కొండా మురళీధర్ని డిస్క్వాలిఫికేషన్. ఇదే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. మరి ఇక్కడ శ్రీహరి గారు ఉన్నారు. శ్రీహరి గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. ఆయన కూతురికి కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ టికెట్ ఇచ్చినారు పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వేదికల నుంచి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్కి ఓటేయమని కూడా చెప్పినారు, ఆయన కూతురుకు ఓటేయమని కూడా చెప్పినారు. మరి ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఏముంటుంది, ఇంతకన్నా ఎవిడెన్స్ ఏముంటుంది? సార్ అదేగా మీరు అన్నట్టే ఇప్పుడు పిటిషన్ వేసిన వారికి అర్హత లేదు అన్నారు కదా. హిమాచల్ ప్రదేశ్లో చూసుకోండి, ఛత్తీస్గఢ్లో చూసుకోండి, వీళ్ళే కాంగ్రెస్లో గెలిచి వేరే పార్టీలోకి వెళ్తే డిస్క్వాలిఫికేషన్ వీళ్ళు కూడా వేయడం జరిగింది, అక్కడ డిస్క్వాలిఫై కావడం జరిగింది. మరి తేడా ఏంటి ఈ రెండింటి మధ్య? అంటే ఇప్పుడు అది
ఆయన చైర్మన్గా దీన్ని డిసైడ్ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఎస్. కాబట్టి నేను అనేది అది కాదు, సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిన లాని లా ఆఫ్ ద ల్యాండ్ అన్నట్టు. మరి సుప్రీంకోర్టు 2013లో చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు, ఇది కేవలం లెజిస్లేటర్స్ మాత్రమే ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్. ఎవరైనా చేయొచ్చు, సాధారణ పౌరులు కూడా చేయొచ్చు. అట్లాంటి హక్కు కనుక లేకపోతే ఇది ఇది ఈ జాడ్యాన్ని, ఈ దుర్మార్గాన్ని ఛాలెంజ్ చేయడానికి అసలు అవకాశమే లేకుండా పోతుంది. ఓన్లీ లెజిస్లేటర్స్కే ఇవ్వద్దు ఈ హక్కుని, అందరూ కూడా చేయొచ్చు, చట్ట ప్రకారంగా ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు అని అన్నారు. అంటే డిస్క్వాలిఫికేషన్ అడిగేదానికోసము స్పీకర్ ట్రైబ్యునల్ ముందు ఎవరైనా పిటిషన్ వేయచ్చు. కానీ ఇందులో వేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు వేశారు. ఎమ్మెల్యేలకు ఏ పార్టీ ఎమ్మెల్యేలు వేశారు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వేశారు. నాకు అర్థం కాలేదు, వాళ్ళకి ఎట్లా క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళకి ఎట్లా అర్హత లేదు అనేది నాకు అయితే అర్థం కాలేదు. మరి ఎవరికి ఉంటుంది? ఇప్పుడు కొత్త చట్టం చదువుకోవాలి, కొత్త లా చదువుకోవాలి, పూర్తిగా చట్టవిరుద్ధమైన తీర్పు అది. ఎస్. ఇది ఎంత చట్టవిరుద్ధమైన తీర్పు అంటే తప్పు చేసిన వాడికి పేట్రేగిపోయే అవకాశాన్ని ఇచ్చేంత చట్టవిరుద్ధమైన జడ్జిమెంట్. ఎస్. కాబట్టి ఈ జడ్జిమెంట్ని నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవిడెన్స్ అంత స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ట్రెజరీ బెంచ్లో కూర్చున్నప్పుడు స్పీకరే కదండి, తర్వాత స్పీకర్ దగ్గర ఎవిడెన్స్ ఉండదా? తర్వాత పోనీ మీరు మీ అంతటా మీరు సువమోటో ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎవిడెన్స్ని పిటిషనర్స్ కోర్టు ముందు పెట్టినారు, క్వశ్చన్స్ కూడా అడిగినారు. ట్రెజరీ బెంచ్లో కూర్చుంటారా ఎవరైనా అపోజిషన్ మెంబర్స్? చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా? అంటే అంతకన్నా ఒక ఎవిడెన్స్ ఏం కావాలి? అది ఒకటే కాదు, అనేక రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. మొత్తం అన్ని ఎవిడెన్స్లను పెట్టారు. ఏ ఎవిడెన్స్ కూడా చూసి చేసినారని నాకు అనిపించట్లేదు. గుండు గుత్తగా ఎవిడెన్స్ లేదని అంటే అయిపోతుంది అన్నట్టుగా చేసినారు. ఇది పూర్తిగా అసలు ఏ న్యాయ సూత్రాలు అయితే ఉన్నాయో జడ్జిమెంట్ రాసేదానికోసము, ఎవిడెన్స్ని పరిశీలించే దానికోసము, తర్వాత చట్టాన్ని పరిశీలించి ఆ చట్ట పరిధిలో ఇతను డిస్క్వాలిఫై అవుతాడా అనేది చేసేది, ఈ ఎక్సర్సైజ్ ఏది కూడా ఈ జడ్జిమెంట్లలో కనిపించలేకపోవడమే కాదు, వాటిని పూర్తిగా రాంగ్ ఇంటర్ప్రిట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ అన్ని గ్రౌండ్స్ మీద ఖచ్చితంగా మేము హైకోర్టుకి వెళ్తా ఉన్నాము, తొందరలోనే ఇస్తాం. సార్, అలాగే మీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత దానం నాగేందర్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఇంకా సికింద్రాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే కడియం శ్రీహరి గారు కూడా. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు స్పీకర్ గారేమో వీళ్ళ అనర్హతలు వేటు లేదు అని చెప్పడం జరిగింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి లోకం నవ్విపోతే నాకేం జరిగేది ఉంది అనే చందంగా ఉన్నది ఈ డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలు కానివ్వండి, దీన్ని అడ్జుడికేట్ చేసే బాడీ కానీ. బహిరంగంగా అన్యాయాన్ని పర్పెట్రేట్ ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నది. 10th షెడ్యూల్ తెచ్చిందే రాజీవ్ గాంధీ, ఒక ఉన్నతమైన ఆశయంతో తీసుకొచ్చు. దీని చట్ట రూపంలో కూడా తీసుకురావచ్చు. కాదు ఇది చాలా బలీయంగా ఉండాలి, ఈ సంస్కృతిని అణిచివేసేటట్టుగా ఉండాలి, ఎవరైనా భయపడేటట్టుగా ఉండాలి అని ఒక డెటరెంట్ పాలసీ లాగా దీన్ని తీసుకొని వచ్చినాడు. 10th షెడ్యూల్లో పెట్టాడు, కాన్స్టిట్యూషన్లో పార్ట్ చేసినాడు. ఈ కాన్స్టిట్యూషన్లో పార్ట్ అంత సీరియస్గా ఆయన చేస్తే రోజు ఎక్కడ పడితే అక్కడ కాన్స్టిట్యూషన్ ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటారు రాహుల్ గాంధీ. మరి ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నది, ఇది మీరు చేసేది దానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు, తప్పు కదా ఇది. ఒక ఆయన ఈ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ మెంబర్ అయ్యి ఉండి, అసెంబ్లీ మెంబర్ అయ్యి ఉండి కాంగ్రెస్ నుంచి ఎంపీకి పోటీ చేసినాడు. కాంగ్రెస్ టికెట్ మీద ఆయన అఫిడవిట్ ఉన్నది, ఆయన టికెట్ తీసుకున్నాడు, ఇది బీఫామ్ తీసుకున్నాడు, తీసుకొని మరి అందులో వేసినాడు.
దాని మీద కంప్లైంట్ చేయకుంటే వేరే విషయం. కంప్లైంట్ చేసిన తర్వాత ఇంతమంటే ఆయనకి మొన్న ఇచ్చినారు నోటీస్. Yes. మేము దానికి రిప్లై కూడా అది మనం ఎవిడెన్స్ కూడా పెడతామని చెప్పినాం. దీంట్లో ఏమున్నదండి? ఏం చేస్తారో ఇప్పుడు నేను ఏం తీర్పు ఇవ్వబోతాడని నేను చెప్పలేను. Yes. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన తీర్పులు మాత్రం పూర్తిగా చట్ట వ్యతిరేకమైన తీర్పులే ఉన్నాయి. చట్ట అనుకూలమైన తీర్పులు లేవు. చట్టానికి విరుద్ధంగా ఇచ్చినారు. ఇందులో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎప్పుడైనా ఒక వ్యవస్థని మనకు ఆ వ్యవస్థ సరిగా చేయకపోతే దాన్ని సరి చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తాము, సద్విమర్శ చేస్తాము. కానీ ఆ వ్యవస్థను కూలిపోయేటట్టుగా మేము చేయం. ఆ వ్యవస్థను మేము గౌరవిస్తాం. చేయనియండి, వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేము కామెంట్ చేయగలం. జడ్జిమెంట్ ఇవ్వలేదు, జడ్జిమెంట్ ప్రాపర్గానే వస్తుందని నమ్ముతా ఉన్నాము. చూద్దాం. అదే మీరు అన్నట్టే, అంటే సీఎం సన్నిహిత వర్గాల నుంచి కావచ్చు, మిగతా వర్గాల నుంచి వీళ్ళిద్దరిపైన కూడా వెయిట్ ఉండదు, ఎలక్షన్స్ రావు అని కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న అనర్హత వేట అనేది రాలేదు కాబట్టి దీని మీద కూడా కాదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మీరు చెప్పిందే నిజమైతే Yes. ఈ వెన్నుముక లేని వ్యవస్థ లాగా తయారైపోయింది. ఇండిపెండెంట్గా ఉండాలండి ఏ వ్యవస్థ అయినా. అది జ్యుడిషియల్ ఫోరం కానివ్వండి, క్వాజీ జ్యుడిషియల్ ఫోరం కానివ్వండి, దే ఆర్ సపోజ్ టు బి ఇండిపెండెంట్. దే ఆర్ సపోజ్ టు కండక్ట్ దేర్ బిజినెస్ ఇండిపెండెంట్లీ వితౌట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఏమో ఓవర్ దే మే బి, అది చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో ఫార్ యాజ్ దిస్ ప్రొసీడింగ్ ఈస్ కన్సర్న్, దే ఆర్ ఎక్స్టర్నల్. ఇప్పుడు వీళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందే వాళ్ళు జడ్జిమెంట్ ఏమొస్తుందో చెప్తున్నారని అంటున్నారు, తర్వాత ఎన్నికలు కూడా రావని చెప్తున్నారని అంటున్నారు. అంటే మరి ఆలోచించాల్సిన విషయం. ఏదైనా ఏమున్నా కానీ లీగల్ ఫోరమ్స్లోనే మేము పోతాము. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చట్టాన్ని నమ్మడమే కాదు, చట్టం యొక్క వ్యవస్థలు, చట్టం నిర్దేశించిన వ్యవస్థలన్నింటినీ కూడా విశ్వసిస్తుంది, వాటి మీద నమ్మకం పెడుతుంది. తర్వాత వాటి మీద ఆధారపడే న్యాయాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ అదే చేస్తాం. అత్యున్నతమైన స్థాయిలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది. ఆయన్నే మొన్న మీటింగ్లో చెప్తూ అన్నారు, వీళ్ళు మా దగ్గర లేరు, వాళ్ళ పార్టీ అని చెప్పేసి అన్నారు. కానీ మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎల్పీ మీటింగ్ పెట్టారు, కానీ అక్కడ మాత్రం రాలేదు. సో దీన్ని బట్టి ఏమనుకుంటారు అంటే, మొన్న మీరు ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా ఎవిడెన్స్ అన్నిటి కూడా చూసినప్పటికీ ఇట్లాంటి తీర్పు ఇవ్వడం పట్ల రేపు న్యాయ వ్యవస్థ పైన, అంటే స్పీకర్ వ్యవస్థ పైన నమ్మకం ఉంటుందంట. స్పీకర్ వ్యవస్థ ఏదైతే, స్పీకర్ వ్యవస్థ కాదు, ఈ చైర్మన్ వ్యవస్థ ఏదైతే ఉందో, క్వాషీ జ్యుడిషియల్ అథారిటీగా ఏదైతే ఇప్పుడు జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగిందో, ఆ జడ్జిమెంట్స్ కానివ్వండి, కండక్ట్ చేసిన పద్ధతి కానివ్వండి, నిష్పక్షపాతంగా లేదు, తరువాత న్యాయబద్ధంగా జరగట్లేదు, న్యాయ సూత్రాలకి అనుగుణంగా ట్రైబ్యునల్ని కండక్ట్ చేయలేదు, జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు. కానీ అంతటితోనే ఆ వ్యవస్థ కూలిపోతుందో, నాశనం అయిపోతుందని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ వ్యవస్థను కాపాడుకోవాలి. స్వచ్ఛమైన పాలిటిక్స్ ఉండాలి అని అంటే ఆ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధంగానే నడవాల్సిన అవసరం ఉన్నది. ఆ చట్టం కింద నిర్దేశించిన రిలీఫ్ ఏదైతే ఉందో ఆ రిలీఫ్నే మేము వర్కౌట్ చేసుకుంటాము. అది స్పీకర్ అది మన ఈ క్వాసీ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ దగ్గర కాకపోతే హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా పోయి తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం స్పీకర్ దగ్గర ఏం జడ్జిమెంట్ రాబోతుందని మీరు నన్ను అడిగితే నేను చెప్పను అని చెప్పాను. కానీ దానికన్నా మీరే చెప్తున్నారు ఇంకోటి, మీ ప్రశ్నలోనే ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పినారు అని చెప్పేసి. మరి ఎందుకు రానిస్తున్నారు? మీరు ట్రెజరీ బెంచ్నల్లే ఎందుకు కూర్చొనిస్తున్నారు? తర్వాత మీరు కండవాళ్ళు ఎందుకు కప్పినారు? మీ మల్లికార్జున ఖర్గే దగ్గరని మా ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుపోయినారు? సమాధానం చెప్పండి. అంటే ప్రజల్ని ఓపెన్గా హోల్సేల్గా ఓపెన్గా మోసం చేద్దామని అన్నట్లయితే చట్టం ఏందో ప్రజలకు కూడా తెలుసు. డిస్క్వాలిఫికేషన్ చట్టం. మరి డిస్క్వాలిఫికేషన్ చట్టం ఉన్న తర్వాత మీరు రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉండి ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుల్లాగా ఉండి, ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ ప్రథమ పౌరుల్లాగా మీరు ఉన్నప్పుడు
మరి ఇదేం పద్ధతి? ఇది మేమేమని అనుకోవాలి, ప్రజలు ఏమని అనుకోవాలి? చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా, లేకపోతే చట్టాన్ని లెక్క చేయని తనమా? స్పీకర్ని, ఈ క్వాసి జ్యుడిషియల్ అథారిటీని లెక్క చేయని తనమా? కాబట్టి ఇవన్నీ కొన్ని చట్ట పరిధిలో కొన్నిటికి సమాధానాలు ఉంటాయి, తర్వాత శిక్షలు ఉంటాయి. కానీ ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, ప్రజాక్షేత్రంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ రాజనారాయణ గారు చేసిన ఎలక్షన్ పిటిషన్ సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని లెక్క చేయని తనం ఏదైతే చేసినారో దాని పర్యవసానం ఏమైంది? ఇందిరాగాంధీ లాంటి అంత పెద్ద నాయకురాలనే ప్రజలు తీసి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తున్నారు. ఇక్కడ జరగదని ఎందుకు అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకి అంత సత్తాలేనుండ ఖచ్చితంగా చూపిస్తారు, 100% చూపిస్తారు. ఎందుకనంటే ఎంతమందికి నమ్మకం ఉన్నది కోర్టుల మీద, చట్టాల మీద అనేది విషయాన్ని పక్కన పెడితే ప్రజలకు మాత్రం చాలా అచంచలమైన నమ్మకం ఉంది. ఎప్పుడైనా ఎక్కడ న్యాయం జరగకపోతే చివరికి కోర్టు దిక్కు అనుకుంటారు, కోర్టుకు పోతారు. అట్లాంటి కోర్టుని మీరు ఓపెన్గా ధిక్కరిస్తే, అట్లాంటి వ్యవస్థను మీరు ధిక్కరిస్తే పర్యవసనాలు కూడా అట్లానే ఉంటాయి. అంతకన్నా వేరే ఏముంటుందని ఇందులో చెప్పేదానికి? సో 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మీరు అన్నట్టే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పార్టీ మహారామా అనేది పక్కన పెడితే, ఇప్పుడు సీఎం గారు ఒక పక్క కాంగ్రెస్ కాదు వాళ్ళు ఆ పక్కనే ఉన్నారంటారు. ఇప్పుడు కూర్చునేది ఎక్కడ వాళ్ళు కూర్చుని? ఇంత దయనీయమైన పరిస్థితిలోకి ఎందుకు పడాలండి ఎమ్మెల్యేలుగా? ఒకసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కాదు, అందులో 3 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు, గౌరవాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, స్పీకర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత దయనీయమైన పరిస్థితుల్లో పడాలి? ఆడ కూర్చోవాలో తెలియదు. ఈ తిట్లు ఎందుకు తినాలి? తర్వాత ఇంత చేతగాని వాళ్ళని ఎందుకు అనిపించుకుంటున్నారు? మేము ఎట్లా పిటిషన్ వేసినాం మా వాళ్ళు కాదని చెప్పేసినాం. ఇవాళ ముఖ్యమంత్రి కూడా చెప్పేసిండు మా వాళ్ళు కాదని. మీ పదవిని నిలబెట్టుకోవడానికి ఇంత నీచానికి, ఇంత దైన్యానికి దిగజారాల్సిన అవసరం ఉన్నదా ఎమ్మెల్యేలకి? మామూలు వ్యక్తులు కూడా చేయరండి. ఇంత వెనుముక లేని ఆలోచన విధానం, ఇంత వెనుముక లేని ప్రవర్తన ఈ మామూలు వాళ్ళు కూడా చేయరు. ఏమి చెప్పదలుచుకున్నారు ప్రజలకి? అసలు మీ మీద మీకు గౌరవం ఉన్నదా? ఇట్లాంటి ప్రవర్తనతోని మీ మీద మీకు గౌరవం లేని బతుకు ఏం బతకండి? అది ఒక బతుకది. ఇప్పుడు నువ్వు ఏ టికెట్ నుంచి అయితే గెలిచినావో ఆ పార్టీ నువ్వు మా పార్టీలో లేవని అన్నట్టు. ముఖ్యమంత్రి ఆ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలకు అయితే పోయినావో, కండవ కప్పించుకున్నావో ఆయన కూడా చెప్తున్నావు మా వాళ్ళు కాదని. మీరు ఎక్కడున్నట్టు? నా ఇదర్కర్ ధోబికా గదా, నా ఘర్కా, నా ఘాట్కా గదే. కాబట్టి గంతకన్నా ఎక్కువ పరిస్థితి ఉందని మాత్రం నేను అనుకో. సో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంకేమన్నా పెండింగ్లో కేసులు ఎక్కడెక్కడైనా ఉన్నాయా? అసలు డిస్క్వాలిఫికేషన్కి ఎక్కువగా బలి అయింది. డిస్క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలు తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. అనేక రాష్ట్రాలు బీజేపీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలను కర్ణాటకలో 2 సార్లు, అంతకుముందు గోవాలో 19, గోవాలో, అరుణాచల్ ప్రదేశ్లో, తర్వాత ఇక్కడ మన మధ్యప్రదేశ్లో, ప్రతి చోట అనేక చోట్ల దగ్గర 10-11 చోట్ల ఇది జరిగింది వాళ్ళకి. అక్కడనేమో డిస్క్వాలిఫికేషను, తర్వాత పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ చేయాలని పోరాటం చేసినారు. ఇవాళ వాళ్ళే ఈ దరిద్రానికి పాల్పడ్డారు. ఇవాళ కోర్టు దాన్ని నిలదీసే పరిస్థితి, ప్రజలలో నిలదీసే పరిస్థితి, కోర్టులో నిలదీసే పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు మా పార్టీలో చేరలేదు, వాళ్ళు మా మెంబర్లు కాదు. మరి ఇప్పుడు గంత కాపాడలేని వాడి పంచని మీరు ఎందుకు చేరుతుంది? రిజైన్ చేసి చేరి ఉండాల్సిందే. మీకు నిజంగానే మీ సత్తా మీదనే మీరు గెలిచి ఉంటే రిజైన్ చేసి చేరాలి. అభివృద్ధి
కనీసం మాన మర్యాదలు ఉండవు అనండి, మనిషికే ఉంటుంది, ఎమ్మెల్యేకి ఉండకపోతే ఎట్లా? అభివృద్ధి కోసమని అంటున్నారు. ఇప్పటివరకు అప్పులే పెరిగిపోతున్నాయి తప్ప ఒక నియోజకవర్గంలో ఒక సంక్షేమ పథకం కూడా ఏంటంటే అభివృద్ధి కోసం ఉం. ఏం అభివృద్ధి? ఇదే నియోజకవర్గ స్వలాభమా లేకపోతే ప్రజాలాభమా? నియోజకవర్గం నియోజకవర్గం అభివృద్ధి. ఉం. అందుకోసమే అంటే ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలకు వెళ్ళిపోవడమేనా? వెళ్ళిపోవడం కాదు, మేము కలిసి పనిచేస్తున్నాం. ఎవరు మీరు ఎట్లా కలిసి పని చేస్తారు మీరు? మీకు ఇచ్చిన రోల్ అది కాదు కదా. ఇవ్వకపోతే నిలదీసి అడగాలి. పక్షపాతం చూపిస్తే పక్షపాతం చూసి ఎందుకు చూపిస్తున్నామని నన్ను అడగాలి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలకు ఎంత బెనిఫిట్ జరిగిందో అపోజిషన్ వాటికి కూడా అంతే బెనిఫిట్ ఇవ్వమని నన్ను అడగాలి. ఏం చేసినారంటే 2 సంవత్సరాలలో నియోజకవర్గ అభివృద్ధి మీరు ఎక్స్ట్రా చేసింది ఏంది? రాజ్యాంగం అదే నిర్దేశించిందా? తల్లి రొమ్ము గుద్ది సొంతం బాగుపడమని చెప్పిందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత లేదా? మరి అన్ని నియోజకవర్గాలని తర్వాత రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని సమానంగా చూడాలని నిలదీయట్లేదు బీఆర్ఎస్ పార్టీ. నువ్వేడ చేస్తున్నావు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దుర్నీతి మీద ఎక్కడన్నా కొట్లాడినారా? తర్వాత హైడ్రా పేరు పెట్టుకొని పేదల ఇండ్లు కూలగొడుతుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చున్నారు? అది ప్రజాక్షేమమా? నియోజకవర్గ అభివృద్ధి? అది అప్పులు చేసేసి మొత్తము ఖజానాన్ని ఖాళీ చేసి అప్పులు చేసి అవి కూడా దిగమింగుతుంటుంటే ఎక్కడ ఒక పథకం కనిపించకుండా ఉంటే రాష్ట్ర పరిపాలన మొత్తము రియల్ ఎస్టేట్ దందా అవుతుంటే అదేనా ఏమొచ్చినాయి మీ నియోజకవర్గానికి? అసలు అవి విషయాలే కావు. అవి విషయాలా? ఎవరు మినహాయింపు ఇచ్చిందా చట్టం? అట్లా నియోజకవర్గం అభివృద్ధి కోసము అధికార పార్టీ దగ్గర సాగిల పడాలని చెప్పింది. ఎక్కడన్నా సాగిల పడేదాన్ని కవి అట్ట సాగిల పడాలంటే ప్రజలపై సాగిల పడతారు. మీరెందుకు? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుని దానికోసమా? వాళ్ళ మర్యాద కాపాడడం మొట్టమొదటి. ఫస్ట్ వాళ్ళ మర్యాద కాపాడడం. డిగ్నిటీ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ ఎలక్టెడ్ యూ ఈజ్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎమ్మెల్యే. అది కాపాడలేనుడి నువ్వు ఎమ్మెల్యే. మీరు అన్నట్టు తమ స్వార్థం అన్నట్టు ఇప్పుడు అరకెపూడి గాంధీకి సంబంధించి ఆయన విప్పుగా ఉన్నారు అసెంబ్లీలో. హైడ్రా మొన్న కంచేస్తే తెల్లారే తీసేసాడు. అంటే మీరు అన్నట్టు స్వలాభమే కనబడుతుంది. ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి అంటే అక్కడ నియోజకవర్గంలో చాలా పేదల ఇల్లు తీసేయడం జరిగింది, అన్ని తీసేయడం. అప్పుడు లేదు. ఇక్కడ హైడ్రా ఓన్లీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫిక్సింగ్ వేసిన తెల్లారే తీసేయడం జరిగింది. వారి విషయానికి వస్తే చాలా ఘోరాతి ఘోరమైన విషయం ఉన్నది. ఎందుకనంటే వారు కేసీఆర్ని తిట్టిండ్రు, వారు కేటీఆర్ని తిట్టిండ్రు, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయించినారు, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టించినారు. స్పీకర్ గారికి అవి కనిపించట్లేదు. అంటే చైర్మన్ గారికి, ట్రిబ్యునల్ చైర్మన్ గారికి అది కనిపించట్లేదు. ఏం చెప్పాలి? ట్రిబ్యునల్ చైర్మన్ నిష్పక్షపాతంగా ఉండడాన్ని ఎట్లా అనమంటారు? ఆయన పనులు ఒక రోజు వేస్తారు, ఇంకో రోజు తీస్తారు. హైడ్రా అంటే ఏమన్నట్టు? అది సున్నం చెరువు చూసుకోవాలి. సున్నం చెరువు హైడ్రా చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధం, హైకోర్టు ఆర్డర్స్కి విరుద్ధం, రెవెన్యూ రికార్డుకి వ్యతిరేకం, గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్కి వ్యతిరేకం. ఇన్నెందుకు జరుగుతున్నాయి? ఇది ప్రజల కోసం చేసింది కాదండి, స్వలాభం కోసం చేసిందే. మా ఆరోపణ అదే. ప్రభుత్వ పక్షాన ప్రభుత్వానికి వంత పాడుకుంటూ వాళ్ళకి బానిస పనులు చేసుకుంటూ మీరు మీ సొంత పనులు చేసుకునే దానికోసమే బీఆర్ఎస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ గుర్తుకి ఓటేసిన ఓటర్లకి పంగనామాలు పెట్టి డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ని బహిరంగంగా మీరు వ్యతిరేకించి భంగం కలిగించి ఆ నిబంధనలకు భంగం కలిగించి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అది అన్ని రకాలుగా ప్రూవ్ అవుతుంది. మాకు నమ్మకం ఉన్నది. హైకోర్టులో ప్రూవ్ అవుతుంది, సుప్రీంకోర్టులో ప్రూవ్ అవుతుంది. అల్టిమేట్గా మేము గెలిస్తే వాళ్ళు పోతారు, వాళ్ళు గెలిస్తే మేము పోతాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మేము దేనికి వెనకకు పోయేది లేదు. కోర్టులలో
చివరి అవకాశం వరకు మేము దాన్ని ఉపయోగించుకుంటాం, కొట్లాడతాం. థ్యాంక్స్. సార్ చివరిగా లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గోపన్పల్లిలో చెరువు శిఖంలో ఆక్యుపై చేసి కట్టారని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ దానిపైన పోరాటం జరిగింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయనే ఇప్పుడు సీఎం గారే హైడ్రా తీసుకొచ్చారు, చెరువు శిఖంలో ఎక్కడెక్కడ ఎరుగుతే తీసేయమంటున్నారు. మరి ఈ హైడ్రాకి అది కనబడడం లేదా? దానిపైన మీరు ఏమైనా న్యాయ ప్రకటన చేస్తారు? అంటే ఈ పర్టికులర్ విషయం మీద నాకు ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, కానీ అనేక సందర్భాలను వారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏ అయితే వ్యతిరేకించినారో ఇవాళ అవన్నీ వారు చేస్తున్నారు. వారు చెప్పిన మాటకు వ్యతిరేకంగా వారు చేస్తూనే ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. అప్పులు చేసిరని బీఆర్ఎస్ పార్టీని తర్వాత కేసీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం ఏంది ఇంటి కప్పెక్కి ప్రచారం చేసిండ్రు. ఇవాళ దేశంలోనే అత్యంత వేగంగా అత్యంత ఎక్కువ అప్పులు చేసేది రేవంత్ రెడ్డి గారు కావాలి. నేను 2,000 ఇస్తున్నా, నేను 4,000 ఇస్తానన్నాను. మహాలక్ష్మి ఇస్తానన్నాను, తులం బంగారం ఇస్తాను, స్కూటీ అన్నారు. ఇంకా మీరే చెప్తా ఉన్నారు బోలెడన్ను 420 420 హామీలు 6 గ్యారంటీలు. ఏదన్నా ఒక్కటన్నా ముందు జరిగిందా? ఒక్కటన్నా నేను ఒక్కటన్నా జరగలేదు. ఎందుకని అంటానంటే ఒక్కొక్క గ్యారంటీలో 2 ఉన్నాయి 3. కనీసం ఒక గ్యారంటీ సమగ్రంగా అందరికి అన్నీ అయితే ఒకటి అయింది అనొచ్చు. ఏది కాదు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి కూడా లేదు. ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ. ప్రజలు అత్యాశపడినారు. అబద్ధాలు చెప్పే వరకే ఏదో వస్తుంది కదా, ఈ 10 సంవత్సరాలు కేసీఆర్కి ఇచ్చినాం కదా, ఒక 5 సంవత్సరాలకి నాకు ఇస్తే ఏం మునిగిపోయింది అని ఓటేసినారు. అంత నమ్మబలికినారు. ఆడికి పోతే ఆడ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి మీద ప్రమాణ పత్రాలు, అఫిడవిట్లు, పొర్లు దండాలు, తర్వాత విపరీతంగా ప్రలోభ పెట్టినారు యువకుల్ని కానివ్వండి, ఎవరినైనా సరే. ఇవాళ ఆయన తెస్తాయని తేకపోయిండు కానీ ఉన్నాయి నాశనం చేస్తాం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లు, తర్వాత గురుకుల పాఠశాలల ఏందండి ఇది? పిల్లలు 100 మంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే పిల్లలు పసిపిల్లలు కదా, 10వ తరగతి వరకు ఉన్న వాళ్ళంతా పసిపిల్లలు, వాళ్ళకి మానసిక వికాసం ఉండదు. ఆ పిల్లలు కూడా ఇవాళ దాంట్లో ఎక్కువ మంది ఆడపిల్లలు ఎందుకు చేసుకుంటున్నారు? నాకు అన్నిటికన్నా బాధ అనిపించేది ఏంటంటే ఒకప్పుడు న్యాయస్థానాలు స్వమోటో తీసుకునేసుకున్నారు. ఒక కేసు కూడా స్వమోటోగా తీసుకోవాలి. 100 మంది పిల్లలు చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతున్నది ఏంది అనేది? సార్ మీరు అన్నదాన్ని సీఎం గారు మాట్లాడుతూ అంటే మా దగ్గరనే చనిపోయారా అంటే దానికి రెస్పాన్సిబిలిటీ లేకుండా బీఆర్ఎస్ హయాంలో లేదా చూడలేరు అని చెప్పేసి జర్నలిస్టుల క్వశ్చన్ అడుగుతాను. మొత్తం ఒక ఎంక్వైరీ చేయండి. బీఆర్ఎస్ 2014 మధ్యన హాస్టళ్ల పరిస్థితి ఏమున్నది? సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితి 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఏం పరిస్థితి ఉంది? 2023 డిసెంబర్ నుంచి ఈనాటికి ఏం పరిస్థితి ఉంది? సిద్ధమే. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయమనండి, బాధితులకు సాయం చేయండి. కారకులు ఎవరైతే ఉన్నారో దుర్మార్గాన్ని కారకులను శిక్షించే ప్రయత్నం చేయండి. అసలు చేయరేంటి? ఇప్పుడు జగిత్యాల దగ్గర చెక్ డ్యామ్ని కూలగొట్టినారు. మన కేసీఆర్ గారు ప్రస్తావన చేస్తున్నారు. మీకేం నష్టం వచ్చింది? మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? దాన్ని ప్రశ్నించిన వాళ్ళని చంపుతామని వాడు బెదిరిస్తుంటే కనీసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే అరాచకాన్ని ప్రోత్సహిస్తారా? చెక్ డ్యామ్ని కూలగొట్టడం కరెక్టా? పేర్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు బెదిరిస్తున్న సంగతి కూడా తెలుసు. మీ రాష్ట్రం ఎడిపోతా ఉంది. మిట్ట మధ్యాహ్నం
నడి నగరంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ పడితే ఎక్కడ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఒక రైటియస్ ఫియర్ అండ్ థ్రెట్ ఉండాలి. లాది ప్రజల దుర్మార్గులకి, చట్టాన్ని వైలేట్ చేసే వాళ్ళకి. తప్పు చేస్తే శిక్షింపబడతాము, తప్పు చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, నేరం చేస్తే అరెస్ట్ చేస్తారు. చట్టబద్ధంగా లేదు. మీరు పోలీస్ వ్యవస్థను అంతా బీఆర్ఎస్ని అణచివేసే దానికోసమే పెడతారు. లేకపోతే మాకెందుకు ఇంత పని? లీగల్ సెల్ ఎందుకు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇక్కడనేమో తుమ్మితే కేసు పెడతారు. ఆడ ఇవాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు సోషల్ మీడియాలో. భార్యకి భర్తకి మధ్యన లేని విషయాలు ఉన్నట్టుగా, తర్వాత వీళ్ళు ఎక్కడో తిరుగుతున్నట్టుగా, ఆ భార్యలు కొట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తాయని ఇంత సిగ్గులేని, ఇంత నీచత్వానికి దిగజారుతాయా? ఏమవసరం? నువ్వు పవర్లో ఉన్నావు, నీ చేతిలో అధికారం ఉంది, ధనం ఉన్నది, స్టేట్ బడ్జెట్ ఉన్నది, చేసేదానికి నీకు అవకాశం ఉన్నది. నువ్వు చెయ్యి, ప్రజల్ని మెప్పించు. నువ్వు ఎక్కువ చేసి అంత ఉనుపు తక్కువైందని చూపించు. అది చేత కాదు. అది చేతగాక ఈ దుర్మార్గాలకి, ఈ దౌర్జన్యాలకు పాటు పడతారు. ఊకుంటారా ప్రజలు? చూడరా ప్రజలు? ప్రజలు ఎవరిని పిచ్చోళ్ళ? నువ్వు చెవిలో పువ్వులు పెట్టేదానికి పెడుతుంటే చూసుకుంటా ఉట్టి కూర్చోవడానికి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చినారు, చాలామంది పోయినారు. ఈ దేశం చాలామంది చూసింది. అందరికన్నా ఎక్కువగా ఇందిరాగాంధీని చూసింది. ఇందిరాగాంధీ లాంటి ప్రజల అభిమానం పొందిన నాయకురాలు కానీ, తిరస్కరింపబడిన నాయకురాలు కానీ, నాయకురాలు కానీ లేరు ఈ దేశంలో. అందుకని ఎందుకని మీరు మొదలు కాదు, మీరు చివరి కాదు. థ్యాంక్ యూ. సో మొత్తంగా స్పీకర్ నిర్ణయం ఏదైతే ఉండడం జరిగిందో అనర్హత వేటుకు సంబంధించి, అలాగే వేటు ఏదైతే వాళ్ళు బిల్లుకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో, వాళ్ళు ఈ పిటిషన్ వేయడానికి అనర్హులు అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం కాదని, దీనిపైన మొత్తంగా ఈ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నాయో చివరి వరకు కూడా అక్కడి వరకు వెళ్ళి పోరాటం చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. దినేష్ ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.